ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరామన్నారు. ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికంతా ట్రాష్ అన్నారు. కాళేశ్వరంను పక్కన పెట్టి బనకచెర్లకు నీళ్లివ్వాలనేదే సీఎం రేవంత్ ప్లాన్ అని ఆరోపించారు గులాబీ నేతలు. దేశంలో పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యింది కేటీఆర్ బృందం. ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతో ఓటింగ్ మిషన్ ను వద్దనుకున్నామని తెలిపారు. ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. అందుకే త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ కు విజ్ఞప్తి చేస్తామన్నారు కేటీఆర్. ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను మేము కోరినాము. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక అంతా ట్రాష్ అన్నారు కేటీఆర్. 609 పేజీల రిపోర్టును 60 పేజీలకు కుదించడంతోనే అర్థమవుతుందన్నారు. అందులో గ్యాస్ ట్రాష్ తప్ప ఏమీ లేదన్నారు. మొత్తం నివేదిక పెట్టాలని అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా ఉంటే చీల్చి చెండాడతామన్నారు కేటీఆర్. అదంతా గ్యాస్, అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమీ లేదు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్దం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టి. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేస్తారన్నారు. దేశంలో చాలా రిపోర్టులు న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రాల్లో నిలబడలేదన్నారు. రాజకీయ నేతలపై వేసిన కమిషన్లు నిలబడలేదని చెప్పారు. ఇక కాళేశ్వరంను పక్కన పెట్టి బనకచెర్లకు నీళ్లివ్వాలనేదే సీఎం రేవంత్ ప్లాన్ అని ఆరోపించారు హరీష్ రావు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. పార్టీ మారుతానంటూ వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. తమకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. తామంతా కేసీఆర్, కేటీఆర్ వెంటే ఉంటామని తెలిపారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది ప్రచారమేనని కొట్టిపడేశారు మాజీ ఎమ్మెల్యేలు.